సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. గ్యాస్ ధర పెంపుపై వినూత్నంగా నిరసన వ్యక్తం పరిచిన ఆత్మకూరు సిపిఎం పార్టీ నేతలు. సిపిఎం పార్టీ కార్యాలయం నుండి మున్సిపల్ బస్టాండ్ వరకు గ్యాస్ ధరలు తగ్గించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఓ వాహనంపై గ్యాస్ సిలిండర్లు కట్టి ఆ వాహనాన్ని తాళ్లతో లాగుతూ తమ నిరసన తెలిపారు. ప్రజలకు భారంగా మారిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని సిపిఎం నేతలు తెలిపారు. ప్రజలకు గత ప్రభుత్వాల కన్నా తక్కువ ధరలు ఇస్తామని చెప్పినా ప్రభుత్వాలు మాట తప్పారని వారు తెలిపారు. ఇప్పటికే స్మార్ట్ మీటర్లతో ప్రజలు బెంబేలెత్తిపోతూ ఉంటే గోరు చుట్టుపై రోకలిపోటులాగా గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారం మోపుతున్నాయని తెలిపారు. వెంటనే పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని, అలాగే ప్రజలకు భారంగా మారిన నిత్యావసర ఇతర ధరలు కూడా వెంటనే తగ్గించాలని వారు కోరారు. లేదంటే దేశవ్యాప్తంగా తమ పార్టీ నిరసన చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, జిల్లా కౌలు రైతుల సంఘం నేత లక్ష్మీపతి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సంధాని, ఆవాస్ కమిటీ రాష్ట్ర నాయకులు ఎస్దాని, ఐద్య కమిటీ నాయకురాలు గుజ్జర్ బేగం, సిపిఎం పార్టీ నేతలు పద్మ, రమణయ్య తదితరులు హాజరయ్యారు. గ్యాస్ ధరలు పెంచారు. అయితే చంద్రబాబు నాయుడు అధికారం రాకముందు 6 పథకాలకి వాగ్దానం చేశాడు, 6 అమలు జరుగుతాయని. అందులో గ్యాస్ ప్రధానమైంది. 3 సిలిండర్లు 3 నెలలు 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తానన్నాడు. ఫ్రీగా ఇస్తానని ఈరోజు మళ్ళీ ధరలు పెంచాడు. వాస్తవం ఏంటంటే నీకు గ్యాస్ మీద సబ్సిడీ మనిషికి 2700 ఇస్తాడు. కానీ ఆ ఇచ్చిన డబ్బుల్ని 14,000 రూపాయలు కరెంటు మీద లాగేస్తున్నాడు. అంటే గ్యాస్ మీద సబ్సిడీ తక్కువ ఇచ్చి ఎక్కువ కరెంటు మీద లాగి ప్రజల మీద విపరీతమైన భారాలు వేసే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ఈరోజు మోసం చేస్తుంది. ప్రజల మీద భారం వేసి కార్పొరేట్లకి అనుకూలంగా ఆదాయం వచ్చినట్లు చేస్తుంది. ఇది ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజల మీద అనేక ఇబ్బందులు కలిగజేసే పరిస్థితి. దీనికి రియాక్షన్ అయ్యే పరిస్థితుంది. అంతేకాదు గ్యాసే కాదు, నిత్యావసర వస్తువు ధరలు కూడా విపరీతంగా పెరుగుంటాయి. వీటికి వ్యతిరేకంగా కూడా పోరాడాల్సిన పరిస్థితి ఉంది. రాబోయే కాలం పోరాటాల కాలం. అందుకని ఇంకా మా మహాసభలన్నీ అయిపోయి ఇంకా రాబోయే కాలం నిరంతరం పోరాటాల్లో ఉంటాం. గ్యాస్ ధర తగ్గించడం కానీ, నిత్యావసర ధరలు తగ్గించడం కానీ, అదేవిధంగా పన్నులు తగ్గించడం కానీ అన్నిటి మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పనిచేస్తుంది. ఆ విధంగా ఈరోజు మహిళా సంఘం ఎక్కువ మంది కదలటానికి గ్యాస్ వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కదులుతున్నారు. రాబోయే కాలంలో అన్ని ధరలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పనిచేస్తుందని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది. ఈరోజు గ్యాస్ ఛార్జీలు పెంచడం జరుగుతుంది. రేపు ఏ ధరలు పెంచుతారో అర్థం కాని పొజిషన్లో ఈ యొక్క భారతదేశ ప్రజలు ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. ఒకవైపు భారతదేశం అప్పులు పెరుగుతూ ఉన్నాయి, మరొక వైపు ప్రజల మీద భారం పెరుగుతూ ఉంది. వ్యక్తిగత ఆస్తులు అదానీ మాత్రమే పెంచుకుంటున్నాడు. ఇవన్నీ భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు ఆలోచిస్తున్నారు, భారతదేశంలో ఉన్నటువంటి విజ్ఞులు ఆలోచిస్తున్నారు. వీటన్నిటికీ కారణం మీ యొక్క పతనం దగ్గరే ఉందని తెలియజేయడానికి మీరు ఈ వైఖరిలో ఉన్నారు. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టుగా మా పోరాటాలను ముందుకు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకి అండగా ఉంటాం. ఎటువంటి పరిస్థితుల్లో మీ అణచివేతలకు కూడా భయపడేది ఉండదు. అవసరం అనుకుంటే ప్రాణత్యాగాలకైనా సిద్ధపడి మా యొక్క పేదలను కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆత్మకూరు పట్టణ ప్రజలకి తెలియజేస్తున్నాం. నమస్కారం. ఐద్వా టౌన్ కార్యదర్శిని నేను. ఈ పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని మహిళా సంఘంగా మేము కోరుకుంటున్నాము. ఇచ్చినట్టే ఇచ్చేసి ఒక చేత్తో ఆయన ఇట్లా ధరలు పెంచడం చాలా అన్యాయం. 50 కోట్ల మహిళల మీద ఇట్లా భారం వేయటం, మహిళల సాధకత అంటాడు, మహిళల్ని కోటేశ్వరులు చేస్తానంటూ ఉన్న చంద్రబాబు ఈ గ్యాస్ ధరను పెంచి మహిళలపై అధిక భారం వేయటం చాలా శోచనీయంగా ఉంది.
ఎన్డీఏ కూటమిలో ఉండి మేము మంచి పరిపాలన ఇస్తాము, కేంద్రంలో మేము చెప్పినట్టు ఉంటది, మేము మా రాష్ట్రానికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తామని చెప్పి ఆడోళ్ళని ఈ విధంగా బాధ పెట్టడం, గ్యాస్ ధరలు పెంచడం ఏమీ బాగలేదు. అలాగే సూపర్ 6 మహిళలపై ఎన్నో భారాలు మోపిన మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కరెంట్ ఛార్జీలు అల్లో రామచంద్ర అనే ఆడోళ్ళ మీద ఈ భారాలు పడతాయి. ఆర్థిక భారం అంతా ఆడోళ్ళ మీదే పడుతుంది. మగవాళ్ళు వాళ్ళు సంపాదించింది అంతా ఆ సారాయికే వేస్తా ఉండరు. వాళ్ళు తెచ్చిన ఆ కొద్దిపాటితో వీళ్ళు జీవించి మళ్ళా ఇంట్లో పనిచేసి బయట పనిచేసి ఆడోళ్ళు తమ బాధను వెలుగుస్తున్నారు. ఈ కరెంటు ఛార్జీలను కూడా తగ్గించాలని, అలాగే స్మార్ట్ మీటర్లు కూడా ఎత్తేయాలని. అప్పుడు జగన్ ఉన్నప్పుడు లోకేష్ కానివ్వండి, చంద్రబాబు కానివ్వండి ఏం చెప్పారు, స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పిన చంద్రబాబు లోకేషే ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెడుతుంటే కూడా నోరు మెదపటం లేదు. ఆ ప్రభుత్వమే అమలు చేయాలని జగన్ ప్రభుత్వం ఏంది అమలు చేస్తుందో దాన్ని ఇంకా రెట్టింపుగా ఎక్కువగా అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు తమ ఆడోళ్ళ మీద ఎక్కువ భారాలు వేయకుండా ఆడోళ్లను సాధికారత వైపు తీసుకుపోవాలని వీళ్ళు చేసే ప్రతి దానికి మహిళా సంఘం ముందుంటుందని, ఈ గ్యాస్ పైన పెంచిన ధరను వెంటనే తగ్గించాలని కోరుతున్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.